పులిని దూరం నుంచి చూస్తేనే భయం వేస్తోంది. అడవుల్లో ఉండాల్సిన పులి జనావాసంలోకి వస్తే ఎలా ఉంటుంది ఊహిస్తేనే భయంగా అనిపిస్తోంది. కానీ ఆదిలాబాద్ జిల్లాలో అదే జరిగింది. పొలంలో పని చేసుకుంటున్న ఓ రైతుపై పెద్ద పులి దాడి చేసింది. దీంతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు జనం. ఆదిలాబాద్ జిల్లా మామిడి మండలం ఇప్పుడు గజగజ ఉడికిపోతోంది. ప్రజలు పట్టపగలు కూడా పొలానికి వెళ్లాలంటే జడుచుకుంటున్నారు. మాటేసి ఉన్న మృగం ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. కొరటికల్ గ్రామ శివార్లో 3 రోజుల క్రితం పొలం పనులు చేసుకుంటున్న రైతులు పోసెట్టిపై దాడి చేసింది పెద్ద పులి. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడింది. ఎలాగో అలా చిన్న గాయంతో బయటపడ్డాడు పోసెట్టి. తేనె చూసి పోసెట్టి పులి అనుకున్నాడని పొరబడ్డానికి వీల్లేదు. ఎందుకంటే పులి దాడి చేయటం పక్క పొలంలో పనిచేస్తున్న తల్లి కొడుకులు కూడా చూశారు. తమపై కూడా ఎక్కడ దాడి చేస్తుందోనన్న భయంతో ఓ చెట్టు వెనక దాగున్నారు. జిల్లాలో ఆవుల్ని మేకల్ని అప్పుడప్పుడు చిరుత పులులు చంపుతూ ఉంటాయి. కానీ అనూహ్యంగా ఓ పెద్ద పులి జనావాసాల్లోకి ప్రవేశించడం చర్చనీయాంశమైంది. పొద్దుగల తిరుమల తిరిగేటప్పుడు ఇక్కడ పొలం మటుకు 2 చిరుత పులులు పండుకున్నాయి. అది అడిసి పడతల మీదకి వచ్చి నా మీదకి గురికి వచ్చింది. ఒకటి చిన్నది నడిచిపోయింది, ఒకటి మీదకి వచ్చి నన్ను మీదకి మరవాడది. భయపడి సో అని కట్టబట్టి ఇట్లా మామిడి చుట్టుపక్కల ప్రాంతాల జనానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. పెద్ద పులి దాడి విషయం తెలుసుకున్న యానిమల్ రీసెర్చ్ అధికారులు కొరటికల్ గ్రామాలు సందర్శించారు. పంట పొలాల్లో పులి అడుగుల జాడల గురించి వెతికారు. పాదముద్రలను బట్టి దాడి చేసింది పెద్ద పులేనని నిర్ధారణకు వచ్చారు అధికారులు. మామిడి మండలం కవాల్ టైగర్ జోన్ ఆనుకుని ఉంది. తాడోబా టైగర్ జోన్ నుంచి ఇటీవల ఓ పెద్ద పులి కవాల్ టైగర్ జోన్ లోకి వచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. తాడోబా టైగర్ జోన్ నుంచి కెరమెరి, జనారం, కడెం, ఖానాపూర్ మీదుగా కవాడ్ అడవుల్లోకి పులి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నెల 15న ఖానాపూర్ మండలం ఇక్బాల్పూర్ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. నేతో ఆయా ప్రాంతాల్లో పులిపాద ముద్రలను పరిశీలించిన అధికారులు సీసీ కెమెరాలని ఏర్పాటు చేశారు. అయితే కెమెరాల్లో విజువల్స్ స్పష్టంగా లేకపోయినా అది ఖచ్చితంగా పెద్ద పులే అనే నిర్ధారణకు వచ్చారు ఫారెస్ట్ అధికారులు. అటవీ ప్రాంతంలో పులులకు ఆహారం, మంచినీరు అందేలా చూడటంలో అధికారులు విఫలమవుతున్నారని, అందువల్లే అవి జనావాసాల్లోకి వస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. పులికి కావలసిన సౌకర్యాలు కవాల్ టైగర్ జోన్ లో ఉన్నాయంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం టైగర్ జోన్ అభివృద్ధి కోసం చురుగ్గా ఏర్పాట్లు చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు ముద్దునిద్ర వీడటం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేలుకుని పులులు జనావాసాల్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు జనం.